మీరేదో మాట్లాడారు, నాకు వినపట్టం లేదు. నా ఫీజయ్యా, కొంచెం గట్టిగా మాట్లాడండి. నా ఫీజయ్యా బాబు. వినపట్టం లేదండి. వీడి కొడుకున్నాడా? ఉన్నాడండి. వాడిని తీసుకురా. వీడికి చావు మంది ఇచ్చానంటే వీడి ఫీజు వీడి బాబు ఫీజు వాడే కడతాడు. వినపడిందండి. ఎందుకంటే ఫీజు. అమ్మో అమ్మో అమ్మో. లేకపోతే ఫీజు అనేసరికి సడన్ గా చెవుడు వచ్చింది వేదవకి. స్టార్ట్ చేయి. ఏమి సుశీల, నీ బర్త్డే పార్టీ ఇంట్లోనే జరుపుతావా? నేను యూ జస్ట్ టేక్ కాఫీ హియర్. మిమ్మల్ని అందరినీ ముందు ఇందిరా పార్క్ కి, ఆ తర్వాత రాంబో పిక్చర్ కి నా ఖర్చు మీద తీసుకెళ్తాను. రండి. ఎందుకు నాయనమ్మా అమ్మ ఎప్పుడు అలా తిరుగుతుంది? తిరిగే కాలు తిట్టే నోరు ఆగవని సావితమ్మ. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకం బుద్ధి. ఏమే, ఆ కాఫీలు ఏవో తొందరగా ఇప్పిస్తే మనం బయలుదేరొచ్చుగా. అలాగే. ఇదిగో ఇక్కడ కాఫీలు కావాలి. ఏవి ఇంజనీర్ పెళ్ళానివి, ఇంట్లో ఎలాంటి పని మనిషి నా పెట్టుకునేది? పని మనుషుల్లో కూడా ఖరీదైన వాళ్ళు ఉంటారా? ఇలాంటి వాళ్ళు మోడర్న్ గా ఉండరు. వాళ్ళ వల్ల బ్యాక్టీరియా మనం తినే పదార్థాల్లోకి వస్తుంది. చిచి, 2000 రూపాయలు ఇచ్చిన పాడు చేశావు. నిండు జీవితం మీద నువ్వు నింద వేస్తేనే నేను ఊరుకున్నానమ్మా. చీర మీద పడ్డ కాఫీ కడుక్కుంటే పోతుంది. ఏ యు ఓల్డ్ బగ్గర్, డు యు నో హూ యామ్ ఐ? ఐ యామ్ కలెక్టర్స్ వైఫ్. Whether you are a collector's wife or peon's wife, I don't bother. I respect only characters, but not designations. For your information, నేనే ఇంటి యజమానురాల్ని. చిచి, పార్టీకి పిలిచి మమ్మల్ని అవమానిస్తావా? రెండే పదం. ఏ నా మాట వినవే? ఏమండి? చూసారా నీ అమ్మ ఎంత పని చేసిందో? కావాలని నా స్నేహితురాలి మీద కాఫీ వలకపోసి నువ్వు కలెక్టర్ పెళ్ళామైతే నాకేమిటి, వాడి బంట్రోత్ పెళ్ళామైతే నాకేమిటి అని అవమానించిందండి. ఆవిడ ఉద్దేశం చూస్తే నేను ఇంట్లో ఉండటం ఆవిడకి ఇష్టం లేదనుకుంటాను. ఆవిడకి బుద్ధి చెప్తారా? నన్ను ఈ రోజులు వెళ్ళిపోమంటారా? నచ్చలేదు. పెళ్ళం వచ్చాక ఏ మగాడికి తల్లి నచ్చదు నాయనా. అది కాదు, కోడలన్న గౌరవం లేకుండా, దాని స్నేహితురాలన్న విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నేను సహించను. నీకంత కష్టంగా ఉంటే చెప్పు. ఓల్డ్ పీపుల్స్ హోమ్ అని గవర్నమెంట్ ముసలి వాళ్ళ కోసం ఒక శరణాలయం కట్టించింది, అక్కడ చేర్పిస్తాను. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నేనేమైనా తప్పు మాట్లాడానా? తప్పు నీది కాదురా, నాది. ప్రతి గురువు చిన్నతనంలో విద్యార్థికి గురుదేవో భవ, పితృదేవో భవ, మాతృదేవో భవ అని నేర్పుతాడు. అంటే గురువుని, తండ్రిని, తల్లిని దైవంతో సమంగా చూడాలని. కానీ నేనే నీ గురువు అవడం చేత మాతృదేవో భవ అని చెప్పడానికి సిగ్గుపడి తల్లిగా చెప్పలేకపోయాను. అందుకే దేవతలా కనిపించాల్సిన ఈ తల్లి నీకు దెయ్యంలా కనిపిస్తోంది. మందులు రాసిస్తాను, జాగ్రత్తగా వాడుకోమ్మా. నువ్వు? నేనండి, డీడీని. అంటే డిమాండ్ డ్రాఫ్టా? అబ్బే కాదండి, దొంగ కూడా దైవాధీనాన్ని. దైవాధీనం కదా, జ్ఞాపకం వచ్చింది. ఏమిటి బాబు నీ రోగం? దొంగ కోళ్లు పట్టుకుంటుంటే మక్కిలు ఎరగదన్నారా? చిచి, అదేం కాదండి, నేను తారని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి నాకు చెప్పడం దేనికి? మెడ్రాస్ నిండా తారలే, చేసుకో. ఆ తారలు కాదండి, మీ చెల్లెలు తారని. ఓహో, మా చెల్లెలు తారనా? దానికి ఇష్టమేనా? ఇష్టమే. అయితే నాకు ఇష్టమేనయ్యా, చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇచ్చేదానా? ఆరుదాన్ని లొంగ తీసుకునే ప్రతి మగాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఇంత మోసం చేస్తావా? నిన్ను చంపేస్తానురా, నిన్ను బ్రతకనివ్వను, నన్ను వదలండి, వదలండి, నిన్ను తప్పకుండా వదిలిపెట్టను. దీని వీధులు చూసేయండి. నన్నే మోసం చేస్తావా? ఇదిగో అత్తగారు, ఈ పట్టు చీర ఇస్త్రీ చేసి పెట్టండి. వెళ్ళిపోతుందమ్మా. నేను కళ్ళజోడు పెట్టుకుంటే ఎలా ఉన్నాను? తప్పమ్మా, అది మసక కళ్ళజోడు. ఎక్కువసేపు పెట్టుకుంటే కళ్ళు దెబ్బతింటాయి. ఇవ్వమ్మా. నేను ఇవ్వను. ఇవ్వమన్నానా లేదా?
ఇవ్వమ్మా. నేను ముసల్దాన్నైతే నీలాగే ఉంటానా లేదా? అచ్చో నాలాగేనే ఉంటావు. మా అమ్మ గది ఇవ్వమ్మా. నేను ఇవ్వను. అవతల అమ్మ తిడుతుందమ్మా. ఇవ్వనంటే మా అమ్మ గది ఇవ్వమ్మా. మా అమ్మ ఇవ్వనమ్మా. కళ్ళజోడు నేను విరగొట్టానని చెప్తే అమ్మ నన్ను కొడుతుంది. చెప్పకే. అయ్యో ఏమండి ఏమండి ఇలా రండి. అయ్యో చూసారా చూసారా మీ అమ్మ ఎంత పని చేసిందో. పంట పని మీద ఉండి ఈ రోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను, కాస్త పట్టు చీర ఇస్త్రీ చేసి పెట్టండి అత్తగారు అంటే ఎంత పని చేసిందో చూడండి. నా భర్త బాగుండాలని, నా ఐదోతనాన్ని కాపాడమని వరలక్ష్మిని అడుగుదామని పూజ చేసుకోబోతే ఇలా ఈ చీర తగలబడిందంటే నేను ఆ విధవరాల్ని కావాలనేగా. అమ్మా, నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పు, అంతేగాని ఇలా ఏదో ఒక అశుభం చేసి కోడల్ని సాధించాలి మాత్రం చూడకు. ఇక వాదోపవాదాలు అనవసరం. ఈ రోజు మా నాన్న కబురు చేస్తాను. ఉంటే ఆవిడన్నా ఇంట్లో ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి అంతే. అంటావు ఏమోనండి మావగారు, ఈ మధ్య మా అమ్మ మరీ చాదస్తంగా తయారవుతుంది. ఇల్లు అమ్మేసేయండి. మీరు ఇంకో మాట చెప్పొద్దు. వెరీ గుడ్ ఐడియా. ఆ డబ్బుతో మీ ఇద్దరు చిరకిలు పెట్టుకుంటాం. థ్యాంక్స్ మావగారు. మీరు కాసేంతో కట్టిన ఈ దేవాలయం నా కళ్ళ ముందు కూలిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అసమర్థురాలిగా బిడ్డల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. మొదట కొడుకుల ప్రవర్తన చూసి నవ్వుకున్నాను, తర్వాత బాధపడ్డాను, ఇప్పుడు అసహించుకుంటున్నాను. ఇక్కడే ఉంటే నా చేత కూడా బలవంతంగా సంతకం పెట్టిస్తారు. నా పెద్ద కొడుకే ఇంట్లో ఉంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. ఎప్పటికైనా మనసు మార్చుకుని మీ ఇల్లు నాకు అమ్ముతున్నందుకు చాలా ఆనందంగా ఉంది బాబు. ఇదిగో 5 లక్షల క్యాష్. కానీ ఒక విషయం, మీ అన్నయ్య జైలు నుంచి విడుదలైన తర్వాత సరాసరి మీ ఇంటికి వస్తాడు. అతనికి ఆశ్రయం ఇచ్చారనుకో, తనకి తన తల్లికి ఆ ఇంట్లో వాటా ఉందంటాడు. కోర్టులో గొడవలు అవుతాయి. మీకేం భయం అక్కర్లేదు. మా అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వాడు జైలు నుంచి తిరిగి వచ్చినా ఇక మా మొహం చూడలేడు. పేపర్స్ లేవండి, సంతకం చేస్తా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. వస్తామండి. నానా, ఆ థియేటర్ ఇంకో చోట మొదలెట్టాం కదా, ఇంకా ఆ స్థలం ఎందుకు? పిచ్చివాడా, ప్రతి మనిషికి పంతం ప్రతీకారం కావాలరా. ఆ సావిత్రమ్మకి ఆ ఇల్లు ఒక దేవాలయం. అందులోకి నాలాంటి రాక్షసులు అడుగు పెట్టకూడదని నా ముఖం మీదే ఒకనాడంది. ఇవాళ అదే సావిత్రమ్మని అంటరాందాన్ని చేసి ఆ దేవాలయాన్ని ఆక్రమించుకుంటున్నా. ఇది నాకు మానసిక విజయం. అశోక్ నిన్న ఉదయమే విడుదల వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? మా ఇంటికి తాళం వేసింది ఏమిటండి? ఇంకా మీ ఇల్లు ఏమిటి బాబు, అది ఎప్పుడో డీకే కమ్మేశారుగా మీ తమ్ముళ్ళు. డీకే కమ్మేశారా?
గృహమే మాకు అమ్మ మల్లె కొమ్మ స్వర్గసీమ ఇల్లు కన్న తల్లి మాకు రెండు కన్నులమ్మ సిరిమల్లి చెల్లి సిగ్గెందుకో హరివిల్లు ఇంటికి ముగ్గందుకే ముక్కోటి దేవుళ్ళు ముంగిళ్ళ వెలసే గృహమే మాకు అమ్మ మల్లె కొమ్మ స్వర్గసీమ ఇల్లు కంద తల్లి మాకు రెండు కన్నులమ్మ. సార్, ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేశారు మీరు. మా బిల్లు మీద కూడా ఒక సంతకం చేశారంటే మీ రుణం ఉంచుకోండి సార్. అవును, అలాగే ఆఫీస్కి వచ్చి కలవండి. హాయ్ కిషోర్, రాము, ఆయన లోపల తీసుకెళ్ళు, నేను వీరితో మాట్లాడొస్తాను. రండి సార్. రండి సార్. కిషోర్ గారికి మీరు ఏమైనా బంధువులా? కిషోరు నేను రాము, నువ్వు బయటికి వెళ్ళు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతున్నాను. అరణ్యవాసం చేసి అయోధ్యకు తిరిగి వచ్చిన రాముణ్ణి భరతుడు ఈ ప్రశ్న వేయలేదు తమ్ముడు. నువ్వు రాముడివి కాదు, హంతకుడివి. ఏ పరిస్థితుల్లో నేను ఏ పరిస్థితిలో నువ్వు ఈ పని చేసినా స్థితి బాగా పెరిగిన నాకు అనవసరం. నా ఇంట్లో నీకు చోటిస్తే లోకం ఏమంటుంది? ఈ కూలీకూరతో నీకేమిటి సంబంధం లోకం నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఎక్కడి నుంచైనా ఫోన్ చేసుంటే నేనే నీ దగ్గరకు వచ్చి ఉండేవాడిని. అవును, పొరపాటు చేశాను. నిన్ను చూడాలనే ఆదుర్దాతో ఇవన్నీ నేను ఆలోచించలేదు. ఇంతకాలం తమ్ముళ్ళను వదిలి జైల్లో ఎలా బ్రతికానే అని ఆలోచించానే ఈ తప్ప సిటీలోని గొప్ప వాళ్ళంతా ఇక్కడే కూర్చున్నారు. వాళ్ళ మధ్య నా పొజిషన్ ఇబ్బందులు పడేశాం. ఆత్మీయత అనుబంధాన్ని వెతుక్కుంటూ వచ్చానే కాని అంతస్తును వెతుక్కుంటూ రాలేదు. అదేమిటండి, యాపిల్ జ్యూస్ అడిగి ఇలా వచ్చేసారేమిటి? ఈయనెవరు? మన పాతింట్లో ఉండే రోజుల్లో మన పక్కింట్లో ఉండేవాడు. అందరూ మమ్మల్ని అన్నదమ్ముల్లా ఉన్నామనేవారు. అవునమ్మా, అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళమే కాని అన్నదమ్ములం కాము. ఈ జ్యూస్ తీసుకోండి. నాకు ఈ తమ్ముడంటే ప్రాణం అమ్మా. అతనికి ఇవ్వు. తమ్ముడు లాంటి కిషోర్ గారు, మీరు దేవాలయంలా చూసుకునే ఆ పాతిళ్ళు ఎందుకు అమ్మేశారు? మీ అమ్మగారు అది అది మా అత్తగారు పుణ్యక్షేత్రాలకు వెళ్తాన్నారు. మా దగ్గర డబ్బు లేదు, అందుకని ఆ ఇల్లు అమ్మి ఆ డబ్బుతో ఆవిడ దేశం అంతా తిరిగి రమ్మని పంపించాం. దేశదిమర్ని చేశారా? దేశం తిరిగి రమ్మన్నారా? అదే పుణ్యక్షేత్రాలు పంపాం. తమ్ముడు లాంటి కిషోర్ గారు, మరో చిన్న తమ్ముడు సురేష్, ఆయన ఎక్కడున్నారు? నంబర్ 24 థర్డ్ క్రాస్ స్ట్రీట్, నెహ్రూ నగర్. మీ అన్న ఏం చేశాడు? నిన్ను మోసగించాడా? వాడంత వృద్ధిలోకి తీసుకొచ్చినందుకు ఇలా ప్రవర్తిస్తాడా? అప్రయోజకుడు, విశ్వాసఘాతకుడు. నువ్వే విచారపడకు బ్రదర్. వాడిని కోర్టుకి ఇచ్చి జన్మ జన్మలకి జ్ఞాపకం ఉండేలా మంచి గుణపాఠం నేను నేర్పుతాను. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య. అదేమిటన్నయ్య కళ్ళలో నీళ్లు? ఇవి ఒక అన్న తమ్ముణ్ణి కౌగులించుకున్నందుకు వచ్చిన కన్నీళ్లు కావు తమ్ముడు. ఒక నేరస్తుని లాయర్ కౌగులించుకున్నందుకు గుండెల్లో ఊపికిన నీళ్లు. అన్నయ్య కూర్చో, ఇప్పుడే వస్తా. భగవంతుడా, ఆ తమ్ముడు మారిపోయాడని అల్లాడిపోయాను. ఈ తమ్ముడినైనా పాత తమ్ముడు